హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఏంటి వంటగదిలో నా ఫేస్ మాత్రమే కనిపిస్తుందా? నేను చేసే పని కనిపించలేదు అనుకుంటున్నారా? చూపిస్తానండి. టిఫిన్ అయితే వేస్తున్నాను. ముందుగా మా అబ్బాయికి పచ్చడి వద్దంట, పంచదార ఏమంటున్నాడు. ఎందుకంటే వాడు కాలికి కొంచెం గాయం అయ్యింది, అదైతే కొద్దిగా పుండులాగా అయ్యింది, అది తగ్గుద్దని పచ్చడి వద్ద అంటున్నాడు. పంచదార అయితే ఇచ్చాను. ఏది తాటరే? ఎంత అంటే డబ్బులు? 7,000. బాగుందా గడ్డి? ఏది ఎక్కడున్నా తాటరైనా చూసి లెక్కెట్టవా? గడ్డి తాటరు వచ్చింది అన్నాను కదండి. మేమైతే గడ్డి తోలిచ్చుకున్నాం. ఆయనకి డబ్బులు అయితే ఎత్తకి వెళ్తున్నారు. చూడండి, టిఫిన్ వేసాను కదా, ఇలా వేసుకుంటున్నామండి ఈరోజు మేము. ఇడ్లీ పిండి ఇది. ఈ ఇడ్లీ పిండిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసి కలిపి వేసుకుంటే భలే ఉంటాయి కదా ఈ ఎట్లు. నేను అవి ఏం కలపలేదు, కలిపి అంత ఖాళీ కూడా లేదండి నాకు. ఇంక ఇలా అయితే వేసుకోవాలనిపించి ఇలాగైతే వేస్తున్నాను. మా ఆయన చిన్నట్లు చిన్నపిల్లలాగా వేసుకుంటున్నావు అని పక్క నుండి అయితే బెదిరిస్తున్నాడు. ఎందుకు ఇలాగ వేసుకోవాలనిపించింది, అందుకే ఈరోజు టిఫిన్ అయితే నేను ఇలాగ వేస్తున్నాను. ఈరోజు పక్కన ఆటోలు సౌండ్ అయితే ఎక్కువ వస్తుందని నేను సౌండ్ తీసేసి మాట్లాడుతున్నానండి. చూడండి, టిఫిన్ అయితే ఇలాగ వేసుకుంటున్నాం ఈరోజు మేము. చిన్నట్లు భలే ఉన్నాయి కదా, చాలా బాగున్నాయండి. తిప్పుదాం మరి ఇప్పుడు ఎలా ఉంటాయో, వస్తాయో రావో చూద్దాం. ఇడ్లీ పిండి కదా, గౌక్కుని చిన్నట్లే కదా, వస్తాయిలేండి. బాగున్నాయి కదండి. మీకు ఎప్పుడెప్పుడు తిందామా ఇలా కనిపిస్తుందా? ఖచ్చితంగా మీరు కూడా ఇలా ఇంట్లో వేసుకు తినండి. మీరు మాత్రం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇష్టమైతే కలుపుకొని వేసుకోండి, చాలా బాగుంటాయి అట్లు. మా ఆయన గారు గానక్కడికి వెళ్తున్నాడండి. ఎందుకంటే మా అమ్మాయికి గానక నూనె తీసుకురావడానికైతే సెంటర్కి వెళ్తున్నాడు. నాకు నూనె తెచ్చి ఇచ్చాకైతే అప్పుడు గడ్డి కోసుకుంటాకి వెళ్తాడంట. నువ్వు వంట చేసుకోవాలి కదా, ముందు నేను నూనె తెచ్చి నీకు ఇచ్చి అప్పుడైతే గడ్డికి వెళ్తాను అంటున్నాడు. మా అమ్మ వెళ్ళిపోయింది కదా, మరి అందుకని నాకు పొలం వెళ్తాం అయితే కుదురుతులేదు కదా. మరి ఇంకా పొద్దున్నే తనే టిఫిన్ చేసిన కాడి నుంచి గడ్డి అయితే కోసుకుంటాకి వెళ్తాడంట. చూడండి, వంటగది నేనైతే ఇలా చదిరాను. సేమండి పక్కన, స్టీల్గా పక్కన, ప్లాస్టిక్ డబ్బాలో పక్కన, ఇది మిక్సీ, ఈ పక్క కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు. పేపర్లో నిన్నే సర్దానండి. చూడండి, అప్పుడు నీళ్ళు తడి అయిపోయింది. వంటగది అంటేనే అత్తమాటు మార్చుకుంటాం, తోముకుంటాం, సర్దుకుంటాం, ఇదే సరిపోద్ది. చదిరాక ఒక 10 రోజులు, ఒక 20 రోజులు ఉంటే ఒక నెల శుభ్రంగా ఉంటుంది. అంతకు మించి మళ్ళీ చిరాకు అయిపోద్ది. మళ్ళీ సర్దుకుంటాం, తోముకుంటామే సరిపోద్ది. నేను టీ అయితే పెట్టుకున్నానండి. మా ఆయన గారు గడ్డికి అయితే వెళ్తున్నాడు, సెంటర్కి వెళ్ళి వచ్చాడు. మళ్ళీ గడ్డికి అయితే వెళ్తున్నాడు, గడ్డి కోసుకుంటాడు అంటే వెళ్ళి. గడ్డి కోసుకుని అయితే వచ్చాడండి మా ఆయన గారు. గుడ్డుబాబుని చూస్తాకు వచ్చాడు, మధ్యలో చూశాడు, మళ్ళీ వెళ్తున్నాడు.
సరే ఫ్రెండ్స్, మా వీడియోలు ఫస్ట్ నుంచి పూర్తిగా చూడండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ఇవ్వండి. బట్టలు ఉతికి వంట చేశాను. ఇప్పుడు మరి మా కూర చూస్తారా? ముద్దపప్పు అండి. పప్పు భలే మెత్తగా ఉడికింది. ఇది చింతపండు చారు, ఇదైతే అన్నం. పప్పులో ఆవకాయ. మా వేణుకి అన్నం పెడుతున్నాను ఇప్పుడు. వేడి వేడి అన్నం పొగలు కక్కుతుంది.